హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కోల్కతా డైరీస్. డే 2 మేము ఏమేమి ప్లేసెస్ కవర్ చేసామో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే సైన్స్ మ్యూజియంకి అయితే స్టార్ట్ అయిపోయాం. సైన్స్ మ్యూజియం వచ్చేసి ఇది 50 acres గార్బేజ్ డంప్ అంట ఒకప్పుడు ఈ ల్యాండ్. దీన్ని ఇలా సైన్స్ మ్యూజియం కింద కన్వర్ట్ చేశారు. ఇది 1997లో అయితే కట్టారనమాట. ఈ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటుంది. హాలిడేస్ అయితే ఏమీ లేవు. టికెట్స్ వచ్చేసరికి ఈచ్ పర్సన్కి 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనం కౌంటర్ దగ్గరైనా తీసుకోవచ్చు, ఇలా మెషిన్స్ ఉంటాయి అక్కడైనా పే చేసి తీసుకోవచ్చు. మేమైతే టైం మెషిన్ ఇంకా స్పేస్ షో మిర్రర్ మ్యాజిక్ అయితే టికెట్స్ తీసుకున్నాము. లోపలే ఇస్తారు టికెట్స్ సెపరేట్. స్పేస్ షో అయితే అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మేము మిర్రర్ మ్యాజిక్ అయితే వెళ్ళాము. ఇక్కడైతే చాలా డిఫరెంట్గా ఉంది. ఫైండ్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. ఇదైతే చాలా ఫన్నీగా అనిపించింది మిర్రర్ మ్యాజిక్. నెక్స్ట్ మీకు ఒక వీడియో క్లిప్ చూపిస్తాను చూడండి. ఈ మిర్రర్ చూసారా, మేము ఫ్రంట్కి నడుస్తుంటే మేము బ్యాక్కి నడుస్తున్నట్టు చూపిస్తుంది. చాలా డిఫరెంట్గా అనిపించింది. కోల్కతా సైన్స్ మ్యూజియం ఇండియాలోనే లార్జెస్ట్ సైన్స్ మ్యూజియం అనమాట. మేము హైదరాబాద్లో కూడా వెళ్ళాము, కానీ అంత ఎక్స్పీరియన్స్ అయితే అంత మంచిగా అనిపించలేదు. ఇదైతే చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ అయితే విక్టోరియా మెమోరియల్కి అయితే వచ్చేసాము. ఈ మెమోరియల్ అనేది మండే క్లోజ్ ఉంటుంది. మిగిలిన డేస్ అన్ని 10 to 6 అయితే ఉంటాయి. ఈవినింగ్ వచ్చేసరికి లైట్ షో ఇంకా సౌండ్ షో కూడా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట ఈవినింగ్ వస్తే. క్వీన్ విక్టోరియా మహారాణి 1901లో చనిపోయాక అప్పట్లో పరిపాలిస్తున్న వైస్రాయ్ లార్డ్ కర్జన్ అయితే ఆవిడ గుర్తుగా అయితే దీన్ని కట్టించారు. ఇంకో విషయం ఏంటంటే ఈ బిల్డింగ్ ఉంది కదా మెమోరియల్, దీనికి యూస్ చేసిన మార్బుల్, తాజ్మహల్కి యూస్ చేసిన మార్బుల్ సేమ్ అనమాట, మర్కానా మార్బుల్. ఇవన్నీ రాజస్థాన్ నుంచి అయితే సోర్స్ చేసుకున్నారు. నెక్స్ట్ అయితే లంచ్కి అర్స్లాన్ రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. దారిలో అయితే ఇలాగ ట్రాక్ కనపడింది. ఏంటబ్బా అనుకుంటున్నారా, ఇవి ఏంటంటే కోల్కతా ట్రామ్ సర్వీసెస్. అసలు ఏషియాలోనే ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రామ్ కోల్కతాలో రన్ అయింది 1902లో అనమాట. ప్రెసెంట్ అయితే ఈ ట్రామ్ నెట్వర్క్ ఇండియాలో ఈ ఒక్క ప్లేస్ లోనే నడుస్తుంది. చాలా ప్లేసెస్ లో క్లోజ్ అయితే చేశారు. నెక్స్ట్ ఇంకా అర్స్లాన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇది కోల్కతాలోనే ఫేమస్ రెస్టారెంట్. మస్ట్ ట్రై అంటారు చాలా మంది. బిర్యానీ ఇక్కడ చాలా బాగుంటుందంట. ట్రై చేద్దామని అయితే వచ్చాము. ఫస్ట్ అయితే మటన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే అసలు నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. మన హైదరాబాదీ బిర్యానీకి ఇక్కడ కోల్కతా బిర్యానీకి చాలా డిఫరెన్స్ ఉంది. చూసారా, బిర్యానీలో పొటాటో ఉంది. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రెస్టారెంట్స్లోనూ కంపల్సరీ కోల్కతాలో పొటాటో అయితే వేస్తారు బిర్యానీస్లో. ఇంకా లాస్ట్లో రసగుల్లా అయితే ట్రై చేద్దామని వచ్చాము. ఇక్కడ కలకత్తాలో ఫేమస్ అంటారు కదా, నాకైతే టేస్ట్ అంత అనిపించలేదు. రసమలై